వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వీరునామాలో పేరు లేకున్నా భార్య ఆస్తి యొక్క యజమాని తేల్చి చెప్పినటువంటి సుప్రీంకోర్టు. వీరునామాలో భార్య పేరు ప్రస్తావించకపోయినా ఆమె భర్త ఆస్తికి చట్టపరమైన యజమానిగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీరునామాలో భార్య పేరు ప్రస్తావించకపోయినా ఆమె భర్త ఆస్తికి చట్టపరమైన యజమానిగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆమె హోదా గురించి వీరునామాలో స్పష్టత లేకపోవడం ఆస్తి యాజమాన్యానికి అడ్డంకి కాదని తెలిపింది. పంజాబ్ హర్యానా హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ జయమాల్యా బాగ్బీల ధర్మాసనం కొట్టేసింది. ఈ తీర్పు ఆస్తి వారసత్వం వీరునామాల పరిశీలనలో కోర్టులో అనుసరించాల్సిన సమగ్ర విధానాన్ని సూచిస్తోంది. కేసు వివరాలకు వెళితే, ఒక వ్యక్తి 1991 నవంబర్లో మరణించాడు. అతని భూమి తనకే చెందుతుందని, దానికి సంబంధించిన వీరునామా ఉందని మృతుని మేనల్లుడు కోర్టులో కేసు వేశాడు. వీరునామా అసలేదని, దాని ప్రకారం మేనల్లుడే ఆ భూమికి చట్టపరమైన యజమాని అని ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ట్రయల్ కోర్టు తొలి అప్పీల్ కోర్టు తీర్పులను కొట్టివేసి మృతుని భార్యే ఆ భూమికి యజమాని అని 2009లో ప్రకటించడం జరిగింది. కేసు విచారణ సమయంలో మృతుని భార్య మేనల్లుడు మరణించారు. వారి వారసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విశ్లేషణ ఏం జరిగిందంటే, వీరునామా సాధారణ పత్రం కాదని, దాన్ని రాసిన వ్యక్తి దాని అమలు సమయంలో జీవించి ఉండడు. అందువల్ల వీరునామా సక్రమంగా అమలైందా లేదా అని నిర్ధారించే బాధ్యత కోర్టులపై ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే వీరునామాలో భార్య హోదా గురించి ప్రస్తావించకపోవడం ఆమె యాజమాన్య హక్కును రద్దు చేయదని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి అనుమానాస్పద పరిస్థితులను కేసులోని మిగతా అంశాలతో కలిపి పరిశీలించాలని తెలిపింది. మేనల్లుడు వీరునామా తన పేరిట ఉందని, భార్యను ప్రతివాదిగా పరిగణించకూడదని వాదించినప్పటికీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. వీరునామా నిగూఢంగా ఉందని, ఆస్తుల రక్షణ బాధ్యతను మేనల్లుడికి అప్పగించినప్పటికీ సహజ వారసురాలైన భార్య గురించి మౌనంగా ఉందని పేర్కొంది. మృతుడి అంత్యక్రియలను భార్య నిర్వర్తించకపోవడం, వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ట్రయల్ కోర్టు పేర్కొనడం తప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. హిందూ, సిక్కు సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను సాధారణంగా సపిండ సంబంధ పురుషులు నిర్వర్తిస్తారు. ఈ ఆచారం ఆధారంగా భార్య అంత్యక్రియలు నిర్వర్తించకపోవడాన్ని ఆమె భర్తతో సంబంధం దెబ్బతిన్నట్లు భావించడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.